హాయ్ అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఎం క్రియేషన్స్. సో ఈరోజు కూడా ఈటింగ్ ఛాలెంజ్ ఏంటంటే చాలా డేస్ తర్వాత దోశ విత్ పల్లి చట్నీ పపాయ. ఓకేనా? నా తరపు నుంచి 200 రూపీస్. సో నా తరపు నుండి కూడా 200 రూపీస్. ఓకే, చూద్దాం ఎవరం విన్ అవుతామో. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్. ఓకేనా? ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. ఓకేనా? హెల్తీ ఫుడ్ తినండి, హెల్తీగా ఉండండి. ఓకేనా బా? నువ్వు కూడా ఓకే. సరే. ఓకే, తినే ముందు ఒకటి స్టోరీ చెప్తాను బావా. ఓకేనా? ఓకే, మనకి ఏది రాసి పెట్టి ఉంటే అది జరుగుతుందని చెప్పేసి ఒక సామెత ఉంటుంది కదా బావా. దానికి ఎగ్జాంపుల్ ఒక స్టోరీ మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎలా ఉందో మీరు కానీ చెప్పండి విన్న తర్వాత. మనకి ఏది రాసి పెట్టి ఉంటే అది జరుగుతుంది. సో ఏంటంటే, అనగానే ఒక ఊరు ఉంటుంది బావా. ఆ ఊరిలో కట్టెలు కొట్టుకొని ఫుడ్ అంటే కట్టెలు కొట్టుకొని వాటిని అమ్ముకొని వచ్చే డబ్బులతోనే ఫుడ్ తినేవాళ్ళన్న డైలీ. సో అలాగనే ఒకరోజు అట్లనే కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్తాడు. కట్టెలు కొట్టుకొని ఇంటికి వచ్చే దారిలో ఫుల్ వర్షం బావయ్య. ఇంటికి పోనీకి రాకుండా ఒక చెట్టు కింద కూర్చుంటాడు. ఇక తగ్గిన తర్వాత వెళ్దామని. సరే అట్లనే ఆలోచించి కూర్చుంటే పైన చూసే వరకల్లా ఒక 3 కోళ్ళు కూర్చుంటాయి, కోడులు చెట్టు పైన లైన్గా. అప్పుడు ఫస్ట్ కోడ్ అంటుంది, నన్ను ఎవరైతే కట్ చేసుకొని తింటారో వాళ్ళైతే ఫుల్ ధనవంతులు అవుతారు అని చెప్తుంది. సెకండ్ కోడ్ ఏమంటుంది, నన్ను కోసుకుంటే మాత్రం ఫుల్ బంగారం వస్తుంది అని చెప్తుంది. థర్డ్ కోడ్ ఏమంటుంది, మిమ్మల్ని కోసుకుంటే గోల్డ్ ధనవంతులు అవుతారు, నన్ను ఎవరైతే కోసుకొని తింటారో వాళ్ళు రాజే అవుతారు అని చెప్తుంది అనమాట. అప్పుడు అనుకుంటాడు, ధనవంతులు దీనికన్నా ఈ కోడ్ మూడో కోడ్ని కట్ చేసుకొని తింటే మంచిగా రాజు అయిపోతే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పేసి థర్డ్ కోడ్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. సరే అని చెప్పేసి ఉన్న మ్యాటర్ అంతా వాళ్ళ వైఫ్ చెప్తాడు. అవును సరే నేను మంచిగా కుండలో వండేస్తాను కర్రీని, మనం మంచిగా ఇంత మంచి పని చేస్తున్నాం కదా, సో మంచిగా గంగ స్నానం చేసి తినేద్దామని చెప్పేసి మంచి కుండలో తీసుకొని ఆ కుండని వండిన కర్రీ కుండ ఆడ ఒడ్డు పైన పెట్టేసి స్నానానికి వెళ్ళిపోతారు. సడన్గా ఫుల్ వాటర్ వచ్చేసి ఆ నదిలోకి కుండ కొట్టుకొని పోతుంది. అయ్యో పాపం ఫుల్ హర్ట్ అయిపోతారు. అది నదిలో కొట్టుకొని పోతే పక్క ఊర్లో ఏనుగుల సంరక్షణ చేసేవాడు మావటి వాడు ఉంటాడు చూడు. సో అక్కడ ఏనుగులకి స్నానం చేయించుకుంటూ ఉంటాడనమాట. సడన్గా కుండ వచ్చి అక్కడ అయిపోతుంది. సరే ఏంటబ్బా ఈ కుండ కొట్టుకొచ్చిందని ఓపెన్ చేసేసరికి మంచిగా వేడివేడి చికెన్ కర్రీ కనిపిస్తుంది. అమ్మ అని చెప్పేసి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి తినేస్తాడు. సరే అని చెప్పి తినేస్తాడు. ఇక ఎప్పటిలాగా రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. సో అక్కడ రాజు ఉంటాడు కదా ఊర్లో. ఆ రాజుకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఈ రోజైనా రేపైనా ఎప్పటికైనా యుద్ధానికి రావచ్చు, మీ పైకి యుద్ధ దాడి జరగవచ్చు అని చెప్పేసి చెప్తారు. సరే అని చెప్పేసి అది ఎట్లా యుద్ధానికి వెళ్ళాలి ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి నన్ను అయితే ఈజీగా కాల్చేస్తాను నేను అట్లా అని చెప్పేసి నా ప్లేస్ మావటి వానికి ఇస్తాను, మావటి వేషంలో నేను ఉంటాను. సో మావటి వాడే రాజు అనుకొని చెప్పి చంపేస్తారు. అప్పుడు నేను సేఫ్ అయిపోవచ్చు అని ప్లాన్ చేస్తాడు. సరే అని చెప్పి స్టార్ట్ అవుతారు. అప్పుడు రాజేమో మావటి వేషం మీద ఉండి ఏనుగు పైన కూర్చుంటాడు, మావటి వాడేమో రాజవేషంలో కూర్చొని సింహాసనం పైన కూర్చొని మంచిగా వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళు ఆపోజిషన్ వాళ్ళు వచ్చేసి ఏమంటారు, అరే ఫస్ట్ ఆ మావటి వాడిని చంపేస్తే రాజుని చంపడానికి ఈజీ అయిపోతుంది. సో అని చెప్పేసి ఫస్టే మావటి వాడిని చంపేస్తారు. సో రాజు చంపేలోపే సైనికులందరూ కలిసి రక్షిస్తారనమాట. సో అప్పుడు మావటి వాడు రాజు అయిపోతాడు. సో అట్లా రాసి పెట్టింది చూడు అతనికి, అసలు గ్రేట్ కదా స్టోరీ. చేసే పని మావటి వాడైనా కూడా రాజు కావాలని రాసి పెట్టింది కాబట్టి రాజు అయిపోయినాడు. సో అది ఎవరు మార్చలేకపోయింది, మనకి రాసి పెట్టిందో అది కంపల్సరీ అదే జరుగుతుంది. సో మీ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈటింగ్ ఛాలెంజ్లోకి వెళ్ళిపోయాం బా. స్టార్ట్. ఇది ఒకటి ఆనియన్ దోశ, 2 ప్లేన్ దోశ. ఓకే, ఎవరైతే ముందు తింటారో వాళ్ళకి 400 రూపీస్. చూద్దాం. స్టార్ట్. ఎవరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ తింటే నిద్ర వస్తుందో కామెంట్ చేయండి. అవును, జనరల్గా బ్రేక్ఫాస్ట్ దోశ తిన్న వాళ్ళకి ఆయింపులు కానీ వస్తూ ఉంటారు ఆఫీస్లో కూడా. ఏముండదు పేర్లో. చాలా బాగుంది. ఫస్ట్ ఊరికే పల్లి చట్నీ చేసేటప్పుడు ఊరికే పల్లీలు చేయకుండా కరివేపాకు,
కొత్తిమీర ఆకు పుదీనా వేసి ఎక్కువ క్వాంటిటీలో వేసినాం అనుకోండి పిల్లలు కానీ తెలియకుండా తినేస్తారు. సో అందుకని చెప్పి అట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అని బాగుంటుంది. అదే మనం కర్రీలో ఏరేస్తారు కదా, ఇది చట్నీలో మిక్సర్ చేసి తినేస్తారు. తినే తోందా నాకు ఫాస్ట్ తింటున్నావా? ఇంకో దోశ అంతే. నా ఇంకా తిన్నా. ఈ మధ్య అన్ని గేమ్లలో నువ్వే గెలుస్తున్నావా? మనం ఫుడ్ ఛాలెంజ్ చేసే ముందు నుంచి ఒక లాక్డౌన్ ఫుడ్ ఛాలెంజ్ చేసి మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉంటున్నా. అందులో ఫుల్ ఆకలి వేస్తుంది, ఫాస్ట్ తింటున్నా. చూడండి ఫ్రెండ్స్, బాగా చట్నీ ఉంది. నేను ఎంత ఫాస్ట్ తినేసాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఈటింగ్ ఛానల్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.